చెరిగిల లెక్కల దగ్గర స్టార్ట్ అయింది మార్కెట్ యార్డ్ లో నీ అవినీతి, నీ కొడుకు అవినీతి. చాలా దూరం మాట్లాడినా లోకేష్ బాబు నిన్ను. నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినాడు. పొద్దుటూరు నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ, ప్రజలారా ఇది మీకోసమే, మన కోసమే ప్రజలారా ఈ స్టేట్మెంట్. మన పొద్దుటూరు ఎమ్మెల్యే గారి గురించి. నాకు ఎమ్మెల్యే, మీకు ఎమ్మెల్యే, అందుకే మన ఎమ్మెల్యే అంటారా. పెద్ద ఆయన, నీతికి నిజాయితీకి అవల పిల్లలు లాంటి వాడు. నీతి నిజాయితీ ఒక కొడుకు అయితే మన పిల్లలు దానికి కరుచుకోని ముట్టేటోడే మన పెద్ద ఆయన వరదరాజు. ఈ రాష్ట్రంలోనే 175 నియోజకవర్గాల్లో చంద్రబాబు నాయుడుతో మొదలుకుంటే కూడా ఈయన కంటే నీతిపరుడు, నిజాయితీ పరుడు లేదని చెప్పి ఈయన మన అసెంబ్లీలో ఎమ్మెల్యేతో చెప్పినాడు. ఈయన చెప్పినాడు అసెంబ్లీ, ఈ 175 నియోజకవర్గాల్లో నాకంటే గొప్ప నీతిపరుడు, నిజాయితీ పరుడు ఎవరు లేరు నేను అని చెప్పి మన అసెంబ్లీ సమావేశాల్లో ఒక ఎమ్మెల్యేతో చెప్పినాడు. ఇది నిజం, జోక్ కాదు ప్రజలారా. ఆ ఎమ్మెల్యే ఊరకుండకుండా పోయి లోకేష్ చెప్పినాడు, ఇలా పొద్దుటూరు ఎమ్మెల్యే ఇట్లా అన్నాడు, అందరికంటే నేనే నీతి పరుడు, నిజాయితీ పరుడు, అందరూ అవినీతి పరులే అంటే అప్పటికి మీరు కూడా అబ్బా కొడుకులు అవినీతి పరులేనే వస్తారని చెప్పి వాళ్ళకి అన్నో మండింది. మండినా వాళ్ళు పాపం గమ్మునే ఉంటారులే, రాజకీయాల్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు గమ్మునే ఉండాలి, ఉంటారు, అది వేరే. నేను చెప్పి వచ్చేది ఏంటంటే, ఇంతటి నీతిపరుడు, ఇంతటి నిజాయితీ పరుడు అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చుకుంటుంటాడు ఆయన. ఇది చాలా కామెడీ నాకు. ఎవరైనా మనం నీతి పరులము, నిజాయితీ పరులము అంటే సమాజం చెప్పాలా, లేకపోతే పత్రికలు చెప్పాలా, లేకపోతే రాజకీయ వర్గాలు చెప్పాలా. ఇంకా మన ప్రత్యర్థులు ఏడాది చెప్పారనుకో ప్రైవేట్ చోట, పబ్లిక్ గా చెప్పలేకపోయినా ప్రైవేట్ మనం ఇంటర్నల్ గా మాట్లాడుకున్నప్పుడు, ఇప్పుడు మేము ఇంటర్నల్ గా మేము మా కాయా నరసింహ మాట్లాడుకున్నప్పుడు వరదాటి ఎట్లయినా నీతి పరుడు అబ్బా, నిజాయితీ పరుడు, రూపాయి లెక్క తీసుకోడు, అసలు ఎవరిని చంపీడు, పోలీసు వాళ్ళను ఇట్లా అట్లా సూపర్, దేవుని పటాల మీద ప్రమాణం చేపిస్తాడు, ఆయన కూడా అట్టే ఉంటాడు, కొడుకును కూడా అట్టే కఠినంగా పెడతాడు అని మేమంటే ఇది డిక్లరేషన్ అవుతుంది. ఆహా నాకు నేనే ఈ అక్క సూపర్, అదే రాశిమల్లు సూపర్ అని అంటే దీని ఏమంటారు, సెల్ఫ్ డిక్లరేషన్ అంటారు. పెద్ద ఆయన కూడా సెల్ఫ్ డిక్లరేషనే, నేను నీతిపరుడు. మరి నేను అడుగుతా ఉన్నా, నీవు ఇంత నీతిపరునివి, నిజాయితీ పరునివి, లంచగొండిని కాదు, నేను బాధ్యత కలిగిన వ్యక్తిని, ప్రజలను కన్నబిడ్డలాగా చూసుకుంటానా అనేది నీ అభిప్రాయం అయితే, తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి నీకు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టి గాలికో లేకుంటే ఈవీఎం మిషన్ల ద్వారానో, నాకు తెలిసి నువ్వు ఈవీఎం మిషన్ల ద్వారానే గెలిచినావులే, గాలికి వచ్చినటోనివే, గాలికి గెలిచినటోనివే ఎమ్మెల్యే అయినావు. మరి ఏ తెలుగుదేశం పార్టీ అయితే నీకు టికెట్ ఇచ్చిందో, ఎమ్మెల్యే చేసేదానికి దోహదపడిందో ఆ పార్టీ, ఆ అధ్యక్షుడే పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు. నీ అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు, వారే నీకు ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు పెద్ద ఆయన అంటాననే. నీకు ఎందుకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు? వారి కిందట పిలిచి నీకు నలుగు పెట్టినారు, లోకేష్ బాబు దగ్గర నలుగు పెట్టినారు, ముస్లింల తొలి సమర్థని నీకు నలుగు వేసినారు. ఇట్లా నలుగు వేస్తానుగా అట్లా వేసినారు నీకు నలుగు. బాగా శివుడు కుంకుడుకాయ వేసి తల అంటి నీ కొడుకు రామాయణం అంతా చెప్పి, నువ్వు చేసే రామాయణం అంతా చెప్పి చెరిగిల లెక్కల కానుంచి స్టార్ట్ అయింది. ఏం పెద్దనా కరెక్టేనా? తెలుసబ్బా వీనికి అని ఇప్పుడు పెద్ద ఆలోచిస్తుంటాడు. కరెక్ట్ గా జరిగిందే చెప్తానాడు వీడు, ఏంది ఈ మర్మం మీకు అట్లా ఎట్లా అని అనుకుంటుంటాడు పెద్ద ఆయన. చెరిగిల లెక్కల దగ్గర స్టార్ట్ అయింది మార్కెట్ యార్డ్ లో నీ అవినీతి, నీ కొడుకు అవినీతి. చాలా దూరం మాట్లాడినా లోకేష్ బాబు నిన్ను. నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినాడు. ఏమని? నెంబర్ 1 ప్రజలారా, నీ కొడుకు అవినీతి ద్వారా నీ కొడుకు సంపాదించే డబ్బు, అక్రమాలు ఎక్కువైనాయి. ఇందుకు నువ్వు పూర్తిగా సహకరిస్తా ఉన్నావు. కుమారుని మీద ప్రేమతోనూ చేతగాని తనంతోనూ నీ కుమారుని యొక్క అవినీతి సామ్రాజ్యానికి నీవే పునాదులు వేస్తున్నావు నీ ఎమ్మెల్యే పదవిని పెట్టుకొని. దీనికి సమాధానం ఇవ్వాలా. 2, ప్రభుత్వ కార్యక్రమాలలో నీ కొడుకు యొక్క పెత్తనం ఎక్కువైంది, ఉండాల్సిన దానికంటే ఎక్కువైంది. సిఐలు, ఎస్ఐలు పోవడం, పుష్పగుచ్చాలు ఇవ్వడం, నమస్కారాలు పెట్టడం, సెల్యూట్లు కొట్టడం, కమిషన్లు పోవడం, కమిషన్లు పిలుచుకొని వాళ్ళే ఇళ్లలో కూర్చొని ఎంత చేయడం, నీది ఏమీ లేకుండా నీ కొడుకు పెత్తనం, నువ్వు డమ్మీ కావడం, నీ కొడుకు మరొక ఎమ్మెల్యే కావడం, ప్రభుత్వ కార్యక్రమాలు ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అధికారులను బెదిరించడం, లెక్కలు సంపాదించడానికి అధికారులను ఉపయోగపడమని చెప్పి హుకుం జారీ చేయడం, ఇదంతా ఎక్కువైంది నీ కొడుకుది. దీనికి సమాధానం 3, నీ షోకాజ్ నోటీసులు ఏముండాయో నీ చేతనైతే బయటపెట్టు, ఏ ఉన్నాయి ఈ షోకాజ్ నోటీసులో. 3వది, గెలిచిన తర్వాత ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం యొక్క ప్రజల యొక్క బాగోగులు చూసే విషయంలో నువ్వు బాధ్యత రాహిత్యంగా ఉండావు, ప్రజా దర్బారు నిర్వహించడం లేదు, ప్రజలు పట్టించుకోవడం లేదు అని ఒక ప్రశ్న ఉంది. దానికి నువ్వు ఆనే చెప్పినావు, నేను పెద్దగా నేను అందరికంటే ఊర్లో ఉండేది నేనే, ఎవరు ఉండరు ఊర్లో సించుతా, నేను 11కు ఆఫీస్కి పోతా అని చెప్పినావు. దానికి లోకేష్ ఏం చెప్పినాడు తెలిసిన? నువ్వు 11కు ఆఫీస్కి వచ్చేది నిజమే అయ్యా, 2కో ఇంటికి పోయేది నిజమే, ఆఫీస్కు 11కు వచ్చి కుర్చీలో నిద్రపోతున్నావు అని ఫోటో చూపించినాడు లోకేష్. పనుకొని నిద్రపోయేది. నువ్వు రోజు నిద్రపోతాను ఆఫీస్కి వచ్చి నువ్వేం చేస్తున్నావు? అక్కడ లక్షణంగా భార్య టిఫిన్ పెడతాది, తింటావు, వచ్చి పనుకొని నిద్రపోతున్నావు, 2 అన్నది పనుకుంటావు. నువ్వు చేసింది ఏంది? నువ్వు ప్రజా దర్బారు నిర్వహించింది ఏంది అని ప్రశ్న. నీ కొడుకు అవినీతి మీద, నీ కొడుకు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెత్తనం మీద నువ్వు బాధ్యత రాహిత్యం ఉండేదానిపైన. 4వది ముఖ్యమైంది, ఒక 5-6 మందిని మాత్రమే డబ్బు సంపాదించే మనుషులు నీ పక్కన పెట్టుకొని, ఎటడోలను మహేష్ పర్లపాడు ఇటడోలు 5-6 మంది ఉన్నారు, వీళ్ళు మాత్రమే పెట్టుకొని ఇంకా మిగతా కష్టపడిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు గాలికి వదిలేసి మీరు సొంత ఆదాయాల కోసం పనిచేస్తూ వాళ్ళను విస్మరించి గాలికి వదిలేసినారు. దీనికి సమాధానం చెప్పని షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఇది ప్రజలారా, మన పొద్దుటూరు ఎమ్మెల్యేకు వాళ్ళ పార్టీ అధిష్టానమే అవినీతి పరుడని, వాళ్ళ కొడుకు అవినీతి పరుడని, ఆయన బాధ్యత
బాధ్యత రాహిత్యం కలిగిన వాడని చెప్పి, నిద్రపోయేదాని తప్ప దేనికి తరంగాడని చెప్పి వాళ్ళు ఇచ్చిన షోకాజ్ నోటీస్ ఇది. నిజంగా వరదరాజరెడ్డికి చిత్తశుద్ధి ఉంటే సత్యం పలకమను, రాధాస్వామి మీద ప్రమాణం చేసి సత్యం పలకమను. షోకాజ్ నోటీస్ ఇచ్చినారా, ఇయ్యలేదా? ఇచ్చింటే షోకాజ్ నోటీస్ నేను చెప్పినట్టు ఉండాయా లేవా చెప్పమను. లోకేష్ దగ్గర జరిగిన ఈ చర్చ అంతా నిజమా కాదా చెప్పమను. ఆయన ఇంకా శానా జరిగినాయి లోకేష్ దగ్గర. నీకు కుంకుడుగాయ పెట్టి తలంటిన విషయాలు శానా ఉన్నాయి. ఇంకా ఏది నేను చెబితే నీకు మర్యాద పోతాది, సిగ్గు పోతాది. ఇంత రామాయణం పెట్టుకొని నీ కొడుకు అవినీతి పెట్టుకొని పద్దం లేచినా నుంచి మీరు చేస్తానేది పొద్దుటూ లేని ఎట్టనో ఒకట నీ కొడుకును ఆర్థిక కష్టాల నుంచి గడ్డకెక్కియాల. ఆర్థిక కష్టాల నుంచి గడ్డెక్కే దాని కోసం పద్ధతి ప్రకారం డబ్బు సంపాదించుకోకుండా ఈ 5 సంవత్సరాల పదవీ కాలం పూర్తయ్యే లోపల డబ్బులు సంపాదించుకొని మీ కష్టాల నుంచి బయటికి పడాలా. పోనీ ఆ కష్టాలు ఏమన్నా నువ్వు దాతృత్వం నామతిన దానం చేసి వచ్చినాయా? నీకు రాలే. నీ కొడుకు 100,000 కోట్లు సంపాదించాలని చెప్పి జాక్పాట్ ఆడితే వచ్చినాయి. ఆ జాక్పాట్ ఆడేదానికి ఏమన్నా మీ ఆస్తులు అమ్మినారా అంటే కాదు. మీ భూములు అట్టే ఉన్నాయి. రామనూరు దగ్గర భూములు అట్టేండాయి, పొద్దుటూరులో కామిషిరి డిగ్రీ కాలేజ్ అట్టే ఉంది, మరొకటి అట్టేంది, ఎస్ఎస్ మాల్ ఉంది. నీ ఆస్తులు అన్ని అట్టేనాయి. చెంటు భూమి ఎమ్మెల్యే వ్యాన్నే గాని ఊళ్ళో వాళ్ళ సొమ్ముతో నీ కొడుకు జాక్పాట్ వ్యాపారం అనేది జూదం అన్నాడు. లాటరీ కొడితే నాది, నీ వడ్డీ నీకు 3 రూపాయలు వడ్డీ, 4 రూపాయలు వడ్డీ, 6 రూపాయలు వడ్డీ, పోతే పంక ఆగిపోండి అని చెప్పి నీ కొడుకు చేసిన నా కొడుకు నాతిన నీ కొడుకు ఏం దాతృత్వం చేయలే, దానధర్మాలు చేయలే. మీరేమి మీ పార్టీ కార్యకర్తల కోసం లక్షల కోట్ల రూపాయలు ఖర్చులు పెట్టలే ఎన్నికలకు. నేను నా వాళ్ళని పెట్టినా, నా వాళ్ళని చూసుకున్నా. ఈరోజు నా దగ్గర ఒక సెంటు భూమి లేదు. ఏదైనా 1500 కోట్లు 2000 కోట్లు అన్నారు. మీనాపురం అన్నారు. చూసుకోకపోయి మీనాపురం దగ్గర ఎకరా లేదు భూమి నాకు. ఇప్పుడు నాకు 50 ఎకరా భూమిని దింకోవచ్చు మీరే. మొత్తం అమ్మి పాదగినే, ఎలక్షన్ల బాకీల కోసం అమ్మినే. నాకు సెంటు భూమి లేదు. బ్యాంకులో నా పేరుతో బొచ్చు ₹1,00,000 లెక్క లేదు. ఈ ఎక్క ఫస్ట్ ఎట్టున్నాడో రాచమని లెట్టాడు. ఇప్పుడు భయమే లేదు. ఇట్లా ఉన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను సంరక్షించడంలో గాని, రేపు ఎన్నికల్లో మీ తాట తీసేదానికి గాని కొంప కూడా అమ్ముతా. నేను కొంప కూడా అమ్ముతా నా వాళ్ళ కోసం. మీరు కాలేజ్ అట్టే ఉంటుంది, ఎస్ఎస్ మాల్ అట్టే ఉంటుంది, కామన్లో భూములు అట్టే ఉంటాయి, అప్పులో కూడా అట్టే ఉంటారు. ఇప్పుడు కొట్టాలా ఈ పదవిలో. ఇప్పుడు కొడితే తిరసాలా. దీనికి ఎన్ని మీరు చేర్చాలి. నిమ్మకాయల సుధాకర్ భూమి చెరువు కాకపోయినా చెరువు అంటారు, 5 కోట్లు కొడతారు. ఇంకోటి అంటారు లెక్క కొడతారు, ఇంకోటి అంటారు లెక్క కొడతారు. భూములు డేగలి తిరుగుతాడు నీ కొడుకు. పొద్దుటూరు చుట్టూరు కొత్తపల్లె పంచాయతీలు అయితే రోజు ఒక అవినీతి. ఒకరిని ముందుకు పెట్టారు, వెనక పక్క నీ కొడుకు. ఈ వెంకటస్వామి బొలవరం దేలంకాడ ఉంది అసైన్మెంట్ భూమి. ఎన్ని ఎకరాలున్నా 6 ఎకరాలు. అది 100 కోట్లు పైలు ఎత్తాది. ఎకరా ఎంత చేస్తుందన్నా 15 కోట్లు 100 కోట్లు ఎత్తాది. అది ఎత్తడానికి ఇప్పుడు నీ కొడుకు పెద్దగా స్కెచ్ చేసినాడు. తోటపల్లి లక్ష్మీరెడ్డిలు అందరిని పెట్టుకొని, మునివరాలను పెట్టుకొని, మీరు తలకాయ కిందికి కాలు పైకి పెట్టినా ఆ భూమి మీకు చెంద. నేను ఏమేం చేయాలో అన్ని చేస్తా. ఈ ఊర్లో ఒక సెంటు భూమి కూడా మీరు ప్రభుత్వానికి సంబంధించినది మీరు తీసుకోవాలని కొడుకు ప్రయత్నం చేయమను అడ్డుకుంటారంట. ఇంత రామాయణం పెట్టుకొని నీ పార్టీని నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చే నీ ముడ్డు కింద పుచ్చిపోయేంత పెట్టుకొని అవినీతి. ఇంకా ఎందుకు నీతులు శుద్ధులు? ఇంకా ప్రభుత్వ ఉద్యోగస్తుల దగ్గర పోయి దేవుని పటాల మీద ప్రమాణము. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లేవి. నిన్న ఇప్పుడు టెంకాయ కొట్టావా? ఏదో మాట్లాడేంటావు నా మీద 15 కోట్లు 20 కోట్ల మాట. నేను కూడా వినలే. ఎన్నిసార్లు కొడతారు బట్ టెంకాయ నాకు తెలియగలుగుతా. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా. ఏదైనా పెళ్లి చేసుకుని అన్ని అయిపోయినాయి. ఇంకా మళ్ళీ నువ్వేందుకు టెంకాయ కొట్టేది? నేను టెంకాయ కొట్టినా, నేను వర్క్ తెచ్చినా, పని చేయించిన 20 కోట్లు నీ చేత కాక ఆగిపోయింది. ఇప్పుడు చేత అయితే పని మొదలు పెట్టు. ప్రభుత్వం దగ్గర నువ్వు బిల్లులు లెక్కలు తెచ్చింది లేదు, ఒక జీవో తెచ్చింది లేదు, ఏమి లేదు. ఆ కాంట్రాక్టర్ పట్టుకొని మనం రావాల్సిన అప్పుడు రాచమూలు చేసిన బిల్లులో కొంత వచ్చింది కదా, దాంట్లో మా కమిషన్ మాకి ఇప్పుడు మళ్ళీ పని మొదలు పెట్టు, నీకు బిల్లులు ఇప్పించామని అని చెప్పి ఏదో 5 కోట్ల 6 కోట్ల పని చేయిస్తారు. 5 కోట్ల 6 కోట్ల బిగ్గర బిల్లు ఇచ్చే మళ్ళీ పని చేస్తాడు. లేకపోతే మళ్ళీ ఆగుతుంది. అంటే స్పష్టమైనటువంటి ముఖ్యమంత్రి గారితో స్పష్టమైనటువంటి ఒక నిర్ణయంతో మార్కెట్ యొక్క పునర్నిర్మాణ పనులను చేపట్టలే. మీరు టెంపరవరీ ఒక 5-6 కోట్ల పని జరుగుతుంది, బిల్లు ఇప్పికుంటే అవుతుంది. వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ అంతే పోయినది. పైప్ లైన్ 150 కోట్లు క్యాన్సిల్ అయిపోయింది. పైప్ లైన్ పని. కాలువల ఆధునీకరణ 180 కోట్లు పోయింది. అది ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీ పోయింది. ఇది అన్ని పోయినాయి. ఏం లేవు. స్టాండ్ ఒకటి నేను పూర్తి చేసినా, మీరు చేసింది ఏం లేదు. నేను పూర్తి చేసినా ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారు అంతే. బ్రిడ్జి పని కూడా జరుగుతుంది. అది ఎక్కడ జరుగుతుందో అది ఒకటి జరుగుతుంది. నేను స్పష్టంగా ఎమ్మెల్యే గారిని అడిగేది ఏంటంటే, నీ పార్టీ నీ అవినీతి పైన, నీ బాధ్యత రాహిత్యం పైన, నీ కొడుకు యొక్క అవినీతి పైన, నీ కొడుకు యొక్క ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువ దూరడం వలన నీకు షోకాజ్ నోటీస్ ఇచ్చినారు. ఈ షోకాజ్ నోటీస్ కు ఎక్స్ప్లెనేషన్ అడిగినారు. ఇది నిజమా అబద్ధమా? నేను నిజమని చెప్తానా దేవుని సాక్షిగా? నువ్వు ప్రమాణం చేసి చెప్పు.